ఇది ప్రజా చైతన్యం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ప్రశాంత్ కిషోర్, షార్ట్కట్లో పీకే. ఈయన గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు దేశవ్యాప్తంగా కూడా ఈయన చాలా పెద్ద పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఈయన ఎన్నికల గురించి ఏం మాట్లాడారో, ఏ పార్టీ గెలుస్తుందని చెప్పారో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈయన చెప్పాలంటే ఇంక తిరుగులేదు. ఈయన చాలా పర్ఫెక్ట్గా అంచనా వేయగలరు అని చాలా బలంగా నమ్మకం ఉంది. సరే, నమ్మకం నిజం అనుకుందాం. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు లేరు. మరి ఎక్కువ మెజారిటీ ఈయన కరెక్ట్గా చెప్తారు, ఈయన చెప్పిందే నిజం అని నమ్ముతారు. కాబట్టి ఈరోజు మొన్న ఒక ఇంటర్వ్యూలో ఈయన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది అన్నట్టు మాట్లాడారు. సో టీడీపీ వాళ్ళు ఇదే అదను ప్రశాంత్ కిషోర్ చెప్పారంటే జరుగు తీరుతుందని చెప్పి ప్రజలందరూ కూడా నమ్ముతారు. కాబట్టి ఈ వార్తని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆయనే చెప్పాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది, ఆయన చెప్పారు కాబట్టి దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్దామని చెప్పేసి ఇక తెగ వైరల్ చేశారు సోషల్ మీడియాలో. మరి ప్రశాంత్ కిషోర్ నిజంగా అసలు ఏం చెప్పారు, ఒకసారి ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. వైసీపీకి ఘోర ఓటమి తప్పదు. టీవీ ఇంటర్వ్యూ ఇస్తూ ఈయన మాట్లాడిన మాటలు ఇవి. వైసీపీకి ఘోర ఓటమి తప్పదు, టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం తప్పదని ప్రశాంత్ కిషోర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. జగన్ సవాల్ను యాంకర్ గుర్తు చేయగా తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్ మాదిరిగానే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ కూడా చెబుతున్నారు. ఫలితాలను ముందే అంగీకరించిన వారెవరూ కూడా 10 ఏళ్లలో గెలిచినట్టు నాకు ఎవరూ కనిపించలేదు. చంద్రబాబు నాయుడు గెలుస్తామని చెబితే గతంలో కంటే ఎక్కువ సీట్లతో గెలుస్తామని జగన్ చెప్పారు. గత 10 ఏళ్లలో నేను ఎన్నికల ముందుగానే గెలుస్తాము, భారీ మెజారిటీతో గెలుస్తామని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ కూడా గెలిచినట్టు గత 10 ఏళ్ళు నేను ఎక్కడా చూడలేదు. చంద్రబాబే గెలుస్తారు, జగన్ ఓడిపోతారని చెప్పి ఈయన చెప్పారు. ఇంకా నిజమే అనుకుందాం, ఈయన చూడలేదు, నిజంగా జగనే ఓడిపోతారు, చంద్రబాబు గెలుస్తారు అనుకుందాం. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఎవరితో పనిచేస్తున్నారు ఈయన ఎన్నికల్లో ఆంధ్రాలో ఎవరితో పనిచేస్తున్నారు, ఎవరి దగ్గర డబ్బు తీసుకుంటున్నారు? రాబిన్ శర్మతో కలిసి పనిచేస్తున్నారు. రాబిన్ శర్మ ఎవరు? టీడీపీ పార్టీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేస్తున్న వ్యక్తి రాబిన్ శర్మ అండ్ టీం. చివరిగా 1 సంవత్సరం ముందు తెలుగుదేశం పార్టీకి ఆ టీంలో సపోర్ట్ చేస్తూ చేరిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. మరి ఎవరైనా డబ్బులు తీసుకునే వాళ్ళ గురించి, డబ్బులు జీతం ఇస్తున్న బాస్ గురించి ఆయన ఓడిపోతారు, ఆయన చెడ్డ వ్యక్తి ఆయన పబ్లిక్గా వచ్చి మాట్లాడతారు ఎవరైనా? మీరు కూడా అంతే కదా, ఎవరూ మాట్లాడరు. మనకు డబ్బు ఇచ్చే వ్యక్తి గురించి మన మనసులో ఏమున్నా సరే బయటకు వచ్చి మాత్రం వాళ్ళు చాలా గొప్పోళ్ళు, లేదా వాళ్ళు ఎన్నికలకు సంబంధించి అయితే వాళ్ళే గెలుస్తారని చెప్తారు. సో ఈయన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుండొచ్చు, తెలుగుదేశం పార్టీకి ఈయన పనిచేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలుస్తుంది అని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పడం పెద్ద ఆసక్తి కలిగించే విషయం ఏమీ కాదు. ఎవరైనా ఆయన ప్లేస్లో నేనున్న అలాగే చెప్తాను, మీరున్న అలాగే చెప్తారు. ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల్లో ఐపాక్ టీంతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు, అది కూడా నిజమే. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఆ గెలుపుకు ఈయనే కారణం అని చెప్పి ఓదగా వార్తలు బయట ప్రచారం చేశారు. ఒక విధంగా ఈయన కారణం అయి ఉండొచ్చని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈయన జస్ట్ ఎన్నికల స్ట్రాటజిస్ట్ మాత్రమే, ఏ విధంగా ముందుకెళ్లాలో సూచనలు ఇచ్చిన వ్యక్తి మాత్రమే. దీంతో పాటు ఐపాక్ టీం కూడా ఉంది. జగనన్నను చూసి చాలామంది ఓట్లు వేశారు, ఆ ఫేమ్తో జగనన్న గెలిచారు. అందులో ఈయన గొప్పతనం ఏమీ కూడా లేదు. మరి 2019 ఎన్నికల్లో కూడా ఎన్నికలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇదే మీడియా ముందుకు వచ్చి ఈ ఎన్నికల్లో గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అని చెప్పి రిజల్ట్ రాకముందు ఆయన మాట్లాడారు. మరి అప్పుడు ఆయనతోనే కదా ఈయన ఉన్నారు. మరి ఎన్నికల ముందు రిజల్ట్ రాకముందు గెలుస్తామని చెప్పే నాయకులు గత 10 ఏళ్లలో ఎవరిని చూడలేదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు అని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు. మరి అప్పుడు మీరు పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిజల్ట్ రాకముందే గెలుస్తామని చెప్పారు, తర్వాత రిజల్ట్ వచ్చింది, ఆయనే గెలిచారు, అప్పుడు ఆయన దగ్గరే మీరు పనిచేశారు. మరి ఇప్పుడు ఇలా చెప్తున్నారు మీరు ఎవరిని చూడలేదని చెప్పి, ఎవరు నమ్ముతారు మీ మాటలు చెప్పండి? పెద్ద ఎన్నికల స్ట్రాటజిస్ట్ అని చెప్పుకుంటున్నారు ఈయన, పెద్ద ఎన్నికల స్ట్రాటజిస్టే. ఒక ఎంపీగా పోటీ చేశారు మీరు, ఎన్నికల స్ట్రాటజిస్టే, ఫలితాల ముందుకు అంచనా వేయగలరు. మరి ఎంపీగా ఎందుకు గెలవలేకపోయారు? పోటీ చేసి ఎంపీగా గెలవలేదు. బీహార్లో పొలిటికల్ పార్టీ పెట్టారు మీరు, మరి ఎన్నికల స్ట్రాటజిస్ట్ కదా మీరు. మరి పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత అక్కడ గెలవాలి కదా.
మరి పార్టీని తీసుకొని కనీసం ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు మీరు. స్ట్రాటజిస్ట్ కదా, మరి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి కదా. మరి ఎందుకు పార్టీ పెట్టి పార్టీని తర్వాత దివాళా తీయించేశారు? ఎందుకు అక్కడ పోటీ చేయలేదు మీరు ఎన్నికల్లో? చెప్పండి. ఎన్నికల స్ట్రాటజిస్ట్ కదా. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ గెలుస్తుందని చెప్పారు. పార్టీ గెలిచింది, కానీ సీఎం అభ్యర్థి మమతా బెనర్జీ ఓడిపోయారు. మరి ఆమె దగ్గర కూడా మీరు ప్యాకేజీ తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, ఆమెను గెలిపించాలి కదా. అంటే పార్టీని గెలిపిస్తే సరిపోతుందా? మరి ఎన్నికల సీఎం అభ్యర్థి కూడా గెలవాలి కదా. ఇదిగో మీరు ఓడిపోబోతున్నారు, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి మీ దగ్గర అని చెప్పి ఆమెకు ముందుగానే చెప్పి ఆమెను గెలిపించాలి కదా. మీరు పనిచేసిన మీ దగ్గర మీరు ఎక్కడైతే ప్యాకేజీ తీసుకున్నారో అక్కడ సీఎం అభ్యర్థి ఓడిపోయారు కదా. మరి అక్కడ ఎందుకు గెలవలేదు? ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఎందుకు అక్కడ విఫలమయ్యారు? ఇవన్నీ ప్రశ్నలే. మీరు బీజేపీ పార్టీతో కలిసి పనిచేశారు, బీజేపీ గెలిచింది. ఒబ్బో ప్రశాంత్ కిషోర్ అంటే ఒక పెద్ద ఎన్నికల స్ట్రాటజిస్ట్ అని చెప్పి బీజేపీ చాలా డబ్బా కొట్టింది. దేశం మొత్తం ప్రశాంత్ కిషోర్ అంటే ఏంటో ప్రచారం జరిగింది. మీ పేరు అప్పుడే కదా ప్రచారంలోకి వచ్చింది. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేశారు. అప్పుడు అదే బీజేపీ పార్టీ ప్రశాంత్ కిషోర్ ఒక పెద్ద దేనికి పనికిరాని వాడని చెప్పి, అసలు ఆయన చెప్పేదంతా అబద్ధము అని చెప్పి అదే బీజేపీ పార్టీ ప్రచారం చేసింది మీ గురించి. నిజంగా అంత గొప్ప వ్యక్తి అయితే మీరు కాంగ్రెస్తో పనిచేశారు, కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. మీరు నిజంగా అంత గొప్ప వ్యక్తి అయితే మరి బీజేపీ మళ్ళీ ఎందుకు అప్పుడు వాళ్ళ గెలుపుకు మీరే కారణం అయితే బీజేపీ ఎందుకు మిమ్మల్ని తిడుతుంది? ఇవన్నీ కూడా అందరూ చూస్తున్నారు. సో ఈరోజు మీరు డబ్బులు తీసుకున్నారు, ఒక వ్యాపారవేత్త, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ గెలుపుకు కృషి చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. డబ్బులు తీసుకున్నారు కాబట్టి అందులో భాగంగానే ఎన్నికల్లో మీరు టీడీపీ పార్టీతో కలిసి పనిచేశారు. సో మీరు తెలుగు మీడియాతో కానీ నేషనల్ మీడియాతో కానీ ఆంధ్రాకు సంబంధించిన ఎన్నికల గురించి మాట్లాడేటప్పుడు ఎవరు గెలుస్తారంటే ఆబ్వియస్లీ టీడీపీయే గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని చెప్తారు. అందులో పెద్ద ఆశ్చర్యం ఎవరు కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం అసలు ఏమాత్రం లేదు. సో ఇదేదో పెద్ద ఈయన ఎక్కడ ఆకాశం నుంచి ఊడిపడ్డారు, ఈయన చెప్పింది జరుగుతుందనే రీతిలో ప్రచారం ఉంది కాబట్టి ఆ ప్రచారాన్ని అదే ఆదనగా చేసుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ కిషోర్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నారని చెప్పి ఒక ప్రచారం తీసుకెళ్తున్నారు. సో ఈయన యొక్క గత చరిత్ర అది ప్రజలు గమనించాలి. ప్రశాంత్ కిషోర్ గత చరిత్ర ఏంటి, ఆయన ఎక్కడ చెప్పింది నిజమైంది, ఎక్కడ చెప్పింది విఫలమైందో ప్రజలందరూ తెలుసుకోవాలి. టీడీపీ చేస్తున్న తప్పుడు వార్తల్ని ప్రజలు గమనించుకోవాలి. ఈ ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అఖండ మెజార్టీతో గెలవబోతున్నారు. జాతీయ సర్వేలు, ఎన్నో సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నాయి. ఇలాంటి ప్రశాంత్ కిషోర్ పీకేలు చాలామంది వస్తుంటారు, పోతుంటారు. ప్రజలందరూ కూడా ఇలాంటి వారి మాటలు నమ్మొద్దు. ఎందుకంటే ఈయన గత చరిత్ర కూడా మనందరం ఇప్పుడు తెలుసుకున్నాం. ఈసారి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం వైజాగ్లో చేయబోతున్నారు. కొద్ది రోజులు సమయం ఉంది, దానికి ప్రజలందరూ కూడా వేచి ఉండాలి. థ్యాంక్ యూ.